సో ఎట్లా ఉండొచ్చు మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఈ వార్డు పరిస్థితి ఎట్లా ఉండవచ్చు? 100% కాంగ్రెసే గెలుస్తుంది. ఎందుకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ? ఉన్న సభ్యులు అంతా చాలా మంచి వ్యక్తులు ఆ. కాబట్టి కాంగ్రెస్ 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ కారణాలతోటి కాంగ్రెస్ పార్టీ ఓట్లేయచ్చు జనాలు? ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయి కాబట్టి ఆ తప్పులను ముందస్తుగా చూసుకుంటూ ప్రజలకి ఇప్పుడు మేలు చేసేటట్టు రేషన్ కార్డులే కానీ మరియు సన్న బియ్యమే కానీ ఇంకా ఎన్నో రకాలుగా జనాలను ఆదుకుంటూ గవర్నమెంట్ను లాస్ అయిన గవర్నమెంట్ను కూడా రేవంత్ ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కాంగ్రెస్ గవర్నమెంట్నే గెలిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. తిమింగలాలు దూసుకుపోయినాయి. ఆ దూసుకుపోయిన సంపద అంతా ఎట్లా రికవరీ చేయాలి? దాన్ని కొంత అప్పు కట్టుకుంటూ కొంత జీతాలు ఇచ్చుకుంటూ కొంత డెవలప్మెంట్గా పెంచుతుండే తప్ప దీంట్లో తప్పేం లేదు. రేవంత్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదు. రుణమాఫీ చేసిండు, కరెంట్ ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, ఇంకేం కావాలి?